హాయ్ హలో నేను మీకు ఇస్తాను. ప్రస్తుతం మనం ముందు బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్ నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. నాకు వ్యవసాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. మా అమ్మ నాన్న నువ్వు ఒక్కనివే నువ్వు కానిస్టేబుల్ అప్పుడు నక్సలైట్ ప్రాబ్లం ఉండే. ఇది 2000 సంవత్సరం. తెలంగాణ ఉద్యమంలో ఈ పాత్ర ఉందా? ఆ టెంట్లు వేసి నిరాహార దీక్షలు పంటలు వార్పు అన్నిట్లా నేను ఓడిపోయినా కూడా నాకు గెలిచిన వాళ్ళకి ఎంత విలువ ఉందో వాళ్ళకన్నా ఎక్కువ నాకు ప్రజలు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు సార్? యాక్చువల్గా మా విలేజ్ అనేది 1995లో విలాసాగర్ కింద ఉండే. ఇటు వేములవాడ టు బాగుపేట పోతే అది మాకు బాగా ఇక్కడ ఒక 3 కిలోమీటర్లు అది బాగా కీలకం. ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. విద్యా వైద్యం అవి రెండు చేసినాడే 100% సమాజంలో మనకు ఏ ప్రభుత్వం ఉచితాలకు అలవాటు చేసి వేలం పాట వాడుతుంది. గ్రామ పంచాయతీల సిబ్బందితోనే ప్రాబ్లం ఉంది. కింద వాళ్ళకు వచ్చే 9500 జీతం. కరప్షన్ జరుగుతుందని అంటారు. కరప్షన్ జరుగుతుందంటే జరుగుతుంది అంతే. కరప్షన్ జరగదు. నువ్వు సిబ్బంది కార్యదర్శికుండా పైసలు కూడా నీకు ఎమ్మెల్యేకు 3 లక్షలు 4 లక్షల జీతం ఉంటుంది. అసెంబ్లీలో ఉంటావు మాట్లాడుతావు. మేము ఉచిత బస్సు ఇచ్చినాము, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం అనేది అవి 100% ఫెయిల్. సరే, రానున్న కాలంలో ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ వస్తా అంటున్నారు కదా, మీరేమంటారు? ప్రజలు చూస్తారు కదా. పవన్ కళ్యాణ్ నేను వస్తా నవ తెలంగాణ నవ నిర్మాణ తెలంగాణ అంటాను. మరి ఇదేంటి? మన దగ్గర తెలంగాణలో సినిమా యాక్టర్లను ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? అమ్మ నమస్కారం. సార్ నమస్కారం. అమ్మ బాగున్నారా సార్? బాగున్నాం. మీరంతా బాగుంటే ఊరు బాగున్నట్టేనా? ఊరు బాగుంటే మేము బాగున్నట్టు. అంచా ఊరు బాగుంటే మేము బాగున్నట్టు అంతే. పక్కన ఇది పక్క షూర్. మరి చాలా మంది నేను బాగుంటే అందరు బాగున్నట్టు అంటారు కదా. మా కాన్సెప్ట్ అది కాదు. ఊరు బాగుంటేనే మేము బాగున్నట్టు. సో అంటే మేడంకి 2 సార్లు అదృష్టం వచ్చింది కదా, మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా సార్? మేడం అయినా నేనైనా భార్యాభర్తలు ఒకటే కాబట్టి అలాంటి ఏం ఫీల్ ఉండదు సార్. ఉండదు సార్, అట్లాంటిది ఏముండదు. అట్లాంటిది నాకు ఎప్పుడు కూడా రాలే ఉండదు. ఇన్నర్ ఫీలింగ్ లో ఆ సీట్ లో నేను కూర్చుంటే మంచిగా ఉండు అట్లాంటిది ఏం లేదు. నాకు ఆ ఫీలింగే లేదు. మీరు చెప్పండి మేడం, నిజమా కాదా? అంటే ఎందుకు లేదు? నాకు నా భార్య అయితేంది నేనైతేంది ప్రజలు నన్ను చూసి మా భార్యను చూసే వేసారు. ఇద్దరు వేసారు. ఓకే, దాడ ఇద్దరు ఒకటే అనే వేసారు ప్రజలు. అచ్చా, మేడం ఊరు వరకు చేస్తుంది, మీరేమన్నా బయట వరకు చేస్తారా? మరి బయట పనులన్నీ మేమే చూసుకొస్తాం. అంటే పెద్ద అంతా మీద అన్నట్టుగా అట్లేం లేదు. అంతే కదా మేడం? అట్లేముండదు. అట్లేముండదు. విలేజ్ లా కంపల్సరీ ప్రతి మీటింగ్ ఆమెనే కండక్ట్ చేస్తుంది. ఆమె ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతాయి. మీటింగ్ ఎట్లా జరుగుతాయి సార్? అవి జరుగుతాయి మామూలుగా. మీటింగ్ జరుగుతాయి, పనులు జరుగుతాయి. కానీ మీరే ఎక్కువ పని చేసేది ఇన్వాల్వ్ అయ్యేది మీరేనా అంటున్నాను. మేము ఎక్కువ ఇన్వాల్వ్ అంటే తప్పదు మరి. అది కూడా ఇప్పుడు భార్యాభర్తలు అన్నప్పుడు ఇక 100% ఆమె బయట తిరగలేదు. ఆఫీస్ లో ఆ ఆఫీసుల వర్క్లలో మనం ఇన్వాల్వ్మెంట్ ప్రతి దానిలో. శ్రీనివాస్ రెడ్డి మొత్తం దిట్టనా? దిట్ట ఏం కాదు కానీ మామూలుగా నేను విలేజ్ వర్క్స్ అయితే 100%. ఇది బాగా సంపన్న కుటుంబమేనా? ఇది బాగా సంపన్న కుటుంబమేనా? సంపన్నది కాదు. మేము దాదాపు పూర్తిగా ఫస్ట్ కింది స్థాయి నుంచి వచ్చిన పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు. డాడీ ఏం చేసేవారు సార్? డాడీ వ్యవసాయం. అప్పుడు వాళ్ళకి ఒక 5 ఎకరాల భూమి ఉండే. వ్యవసాయం వాళ్ళ ద్వారా మనం కూడా. మీ పాలకి ఏమొచ్చింది అంటే మీరు ఎంతమంది? నేను ఒక్కనే కదా. ఇద్దరు అక్కలు. ఇద్దరు అక్కలు. నమ్మినరా? కొనుడు కొన్నాం. ఎట్లా కొన్నాం అంటే వ్యవసాయం అనేది మా ఫాదరు 5 ఎకరాలు సంపాదించింది. ఓకే. ఆయన వరకు నేను ఎదిగే వరకు మళ్ళీ నేను ఎదిగిన తర్వాత వ్యవసాయం నిత్యం కూరగాయలు పెట్టినాం. నిత్యం కూరగాయలు అంటే రోజు పైసలే. మరి రోజు పైసలేమే. ఆ కూరగాయలతోనే తాపకు 2 ఎకరాలు ల్యాండ్. ఇప్పటి వరకు ఒక 20 ఎకరాల ల్యాండ్ చేసిన నేను. చాలా. ఇప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలకి? ఇద్దరు అబ్బాయిలు. అంతేనా? ఇద్దరు అబ్బాయిలు. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా. పైకి ఎందుకు పోలేదు మరి?
ఇక ఇంటర్మీడియట్ చదువుకున్నా. మంచిగానే ఇది తాపక 2 ఎకరాలు కొంటుండు కదా. అయితే అప్పటి వరకు నేను ఇంటర్మీడియట్ చదివినా, నాకు 10th క్లాస్ తోనే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా వచ్చింది. మరి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా కానీ నేను నాకు వ్యవసాయం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. మా అమ్మ నాన్న నువ్వు ఒక్కనివే నువ్వు కానిస్టేబుల్, అప్పుడు నక్సలైట్ ప్రాబ్లం ఉండే, ఏది 2000 సంవత్సరం తుపాకి పెట్టేది వాళ్ళు. కొంచెం ఉండే మాకు ఒక్క కొడుకనే అద్దురా నువ్వు వ్యవసాయం చేసుకో ఉన్నది కదా, అల్ల పోతే మళ్ళీ అటు పోతావు వద్దు అని చెప్పి ఇంటికి కాల్ లెటర్ వచ్చింది, ఆల్రెడీ పోలీస్ వచ్చింది, అన్ని నేను పోలే ఉద్యోగం వచ్చినా కానీ సరే ఇక వ్యవసాయం దిక్కే ఉందామని వ్యవసాయం. ఎప్పుడు అనుకున్నారా అరే నేను ఇప్పుడు ఈ పార్టీకి ఏదన్నా ఏసీ లేకపోతే ఏది మన SICI లెవెల్ SIL CL అయ్యారు నా క్లాస్మేట్లు ఒక సిఐ అనుకున్నారా? ఇక అనుకున్నాడు కాదు, నాకు వ్యవసాయం నచ్చింది, దానికన్నా వ్యవసాయం నచ్చింది ఫస్ట్ నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఆ స్కూల్ కాలేజ్ ఏజ్ లో డల్ స్టూడెంటా క్లేవర్ స్టూడెంటా? నేను మామూలుగా మీడియం స్టూడెంట్. మీడియం స్టూడెంట్. అచ్చా, ఎట్లాంటి వాడు? ఏమన్నా గడుసా ఏమన్నా దాని అంటారు ఏది అంటే గిల్లుడు గిచ్చుడు ఇవన్నీ ఉంటాయి కదా, అంతా వేరే వాళ్ళతో కొట్టుకోవడం. నేను ఇంటర్మీడియట్ లో కూడా NSS క్యాంప్ పెట్టి మేము విలేజ్లలో అప్పుడు సార్ నేను స్కూల్ కన్నా బిఫోర్ అంటున్నాను 7-8 తరగతి వరకు. అప్పుడు మీరు ఎట్లాంటి వాళ్ళు ఎట్లాంటి బాలుడు అంటున్నాను. అయితే మేము 7వ తరగతిలో కూడా మా విలేజ్ లో 15 మంది క్లాస్మేట్లము. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు మేము పోయి చదువుకునేది. ఓకే, అప్పుడు మేము ఈతలు కూడా ఏదన్నా ఉంటది కదా, దాదాపు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కొట్టుడు కొట్టించుకోవడం తిట్టుడు తిట్టించుకోవడం అట్లాంటి ఏం జరగలే, ఏం లేవు. మేము అందరం క్లాస్మేట్లు అందరం మంచిగా అప్పుడు అంతా మంచిగా ఉంటారు సార్. ఎట్లుంటారు చిన్నప్పుడు ఎట్లుంటారు? ఇప్పుడు ఇద్దరు పిల్లలే కొట్టుకుంటారు ఒక్కోసారి. అప్పటి రేంజ్ లో అంత లేదు, ప్రేమ భావాలతోనే వేను నాకు తెలిసిన మటుకు. చిన్న చిన్న అంటే కబడ్డీ ఆడేకాడ ఆడేకాడ జరుగుతాయి. అరే వాడు ముందుగా వేయండి వెనక పోయినా బాల్ ఆడేకాడ వీడు మంచి కొట్టలేదు అని చెప్పి చిన్న చిన్న అవి ఉన్నాయి. అవి చిన్న చిన్న ఉంటాయి. అది 10th క్లాస్ లోపల 10th దాకా అవి. ఆ తర్వాత NSS క్యాంప్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో మేము NSS క్యాంప్ పెట్టి కాలేజీలో మేము చాలా రోడ్లు పోసినాం. జిల్లా నిజామాబాద్ లోకల్ నిజామాబాద్ లో కూడా మన NSS క్యాంప్ లో కూడా. మేడం ఎట్లా పరిచయం? మేడం మాకు మేనుల్లే, మా అమ్మ వాళ్ళ అన్న. లవ్ మ్యారేజా? అమ్మ వాళ్ళ అన్న. లవ్ మ్యారేజ్ అంటున్నా? లవ్ ఏం కాదు, మాది అరేంజ్ అయ్యి అంటే చూసుకునేదా ఎప్పటికి? ఎప్పుడు రోజు కలిసి ఉండేటోళ్ళం అనేది అప్పుడు కూడా. అంటే చుట్టాలకు మీరు మంచిగా మరి మీరు సంపన్నులేనా? మీ అమ్మగారు మంచి సౌండ్ కట్నం ఎప్పటిచ్చారు? కట్నం మేడం అప్పుడు ఎంత ఇప్పుడు? అంతేనా? 87. అచ్చా, మీదేనా సొమ్ము ఎక్కువ శాతం ఇటు వచ్చింది? అంతే. మీరేం చదువుకున్నారు? అంతేనా? అంటే సార్ ఎందుకు మరి ఎందుకు అద్దన్నారు? ఓకే ఓకే, అచ్చా. సో ఇక అట్లా అయిపోయింది అంటూ. సో అది పెద్దలు చేసిన అరేంజ్ మ్యారేనా? పెద్దలు చేసిన అరేంజ్. ఎట్లా మ్యానువలే కాబట్టి అంతే. ఓకే మేడం, మీ జీవితంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారి జీవితము చక్కగా వచ్చింది, మెరుగైంది అని భావించవచ్చా? 100% భావించవచ్చు. పక్కా? అట్లా మేడం. అంతకన్నా ముందు వాళ్ళకి ఏమన్నా భూమి లేదా లేకపోతే ఏం లేదు మరి సార్? అయితే ఆమె వచ్చిన తర్వాత ఏంది సార్, ఆమె రాకముందుకు మీకు 5 ఎకరాల భూమి ఉన్నది? 5 ఎకరాలు ఉంది. అప్పటి వరకు ఇంకా 8-10 ఎకరాలు అయింది. ఈమె పెళ్లి చేసుకుని నేను వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఏం లేదు, ఆ తర్వాతనే మొత్తం వాళ్ళ కుటుంబం బాగుపడ్డది. అట్లా ఏం లేదు. కాకపోతే ఈమె వచ్చిన తర్వాత ప్రతి దానిలో అదృష్టం అనేది వచ్చింది అనేది ప్రజల. అట్లా చెప్పండి మేడం. మరి మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో 100% వ్యవసాయం పనులకు 24 గంటలు పని చేస్తూ వ్యవసాయం పని అది మేము. అయితే మనం తిరగబోయేది మనం తిరగబోయే రాజకీయం అప్పుడే కదా. రాజకీయం అంటే దాదాపు నేను ఇటు వ్యవసాయం చేసుకుంటూ రోజు ఒక హాఫ్ డేనే పని చేస్తున్నాను. హాఫ్ డే అంటే 10 గంటల దాకా చేస్తూ, పొద్దున 6 గంటల నుంచి 10 గంటల దాకా. 10 గంటల తర్వాత అంగీ లాగేసుకొని మండల హెడ్ క్వార్టర్ ఎక్కడ పడితే అక్కడ తిరిగి రాత్రి 6-7 గంటల వరకు వచ్చేటోళ్ళం. వాస్తవంగా రాజకీయాలలో 100% ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేసిన. ఏ పార్టీలో ఎంత కాలం పనిచేశారు సార్? నేను ఫస్ట్ 1987 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన. ఆ తర్వాత ఇక మనం BRS పార్టీలో ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉందా?
తెలంగాణ మేము కూడా పాల్గొన్నాం కదా ఉందా ఉద్యమాలలో. పాత్ర ఉందా? ఉద్యమాలలో మేము ఇక్కడ టెంట్లు వేసి నిరాహార దీక్ష చేసుడు, పంటలు వార్పు అన్నిట్లలో పాల్గొన్నాం, అన్నిట్లలో ఉన్నాం. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్. ఇప్పుడు ఎట్లుంది పార్టీ? బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పర్వాలేదా? 100% పర్లేదు, 100% అని చెప్తాను నేను. ఎందుకంటే సరే, నేను పార్టీ గురించి తర్వాత అడుగుతాను. అచ్చా మేడం, అదృష్టం మీకే వచ్చింది. ఆహా, విషయం ఏంటంటే సార్కి ఎంత అదృష్టం ఉన్నదో లేదో నాకు మా తెలియదు, సర్పంచ్ అదృష్టం మాత్రం మీకు వచ్చింది. అంతే అంతే కదా సార్? అంతే అవునా కదా? అంతే. ఇప్పుడు సార్ ద్వారానే మీకు వచ్చింది. ఇప్పుడు అవునా కాదు? ఇది ఇప్పుడు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కాదా? ఓకే. మీకు రావడంతో మీరు ఎట్లా ఫీల్ అయ్యండి అసలు? అసలు మీకు ఆలోచన ఉందా ఎప్పుడన్నా నేను సర్పంచ్ అయితే కావచ్చు, ఏది నేను లీడర్ స్థాయిలో ఉంటా కావచ్చు అని మీకు ఏమైనా ఆలోచన ఉందా? సర్పంచ్ సారు సర్పంచ్ చేసిండు, పోనీ మళ్ళా కూడా చేసిండు, 2 సార్లు చేసే, 2 సార్లు మీకు అదృష్టం. సార్ మీకు ఎట్లా మరి? నాకు ఎప్పుడోసారి ఏదో ఉంటది కదా కోరిక, ఒక్కోసారి మంచి కుర్చీలో కూర్చుంటే. నాకు ఒకటే ఫస్ట్ విలేజ్ సర్పంచ్ కావాలనేది ఉండే. ఓకే. పోయినసారి మనం ఒక 23 ఓట్ల ఓటమి జరిగింది. ఓకే. దానికి ప్రజలు కూడా అచ్చా, మీకున్నప్పుడు ఓటమి జరిగింది. నేను ఉన్నప్పుడు 23 ఓట్లతో పోయినసారి. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు అచ్చిరాదు అన్నట్టుగా. నాకు వచ్చి రాకపోవడం ఏంది? నాకు వచ్చినట్టే. అప్పుడే ఆమెకు వచ్చిన వచ్చు మళ్ళా. వాస్తవం మీరు అనేది. అక్కడ నాకు వచ్చి రావడం అని కాదు, కానీ కొన్ని విలేజ్ లో ఎట్లుంటాయంటే, నేను 1995 నుంచి నేను విలేజ్ మట్టుకు మాత్రం 100% పాటుపడ్డా, పని చేసిన. కానీ ప్రజలు కూడా గుర్తించారు. ఇక ఎప్పటికీ నీకేనా అనుకున్నారు ఒకసారి? తప్పే ఉన్నది, అవతలకు సానుభూతి ఉండదా? అంతే కదా, అట్లా. ఓకే. అదే దాన్ని నేను ప్రజలకి నన్ను ఓడించిన అని కూడా నేను అనుకోలేదు, ఎప్పుడు అనుకోలే. నేను ఓడిపోయినా కూడా నాకు గెలిచిన వాళ్ళకి ఎంత విలువ ఉందో వాళ్ళకన్నా ఎక్కువ నాకు ప్రజలు నా దగ్గరికి వచ్చారు, నాతోనే పని చేయించుకున్నారు, నాతోనే పని చేసిన, నేనే పని చేసిన. ప్రజలకు నిత్యం ఇదే ఊళ్ళో ఉన్నా నేను. ఎక్కడ కరీంనగర్ వేరే అక్కడ ఎక్కడ లేదు, నేను సంత ఊళ్ళోనే ఉన్నా, సంత ఊళ్ళోనే ఇల్లు కట్టుకున్నా, సంత ఊళ్ళోనే పని చేసిన. 90 పిల్లలు కదా, ఇక పిల్లలు ఇద్దరు పిల్లలు, ఇద్దరు సెటిల్డ్, వెల్ సెటిల్డ్ మంచిగా. ఓకే. ఇప్పుడు ఏమన్నా మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలని అంటారా? ఏం లేదు, అట్లా డాడీ నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నాయి కదా, చేసుకో నువ్వు. మీరన్న పోలీసు ఉద్యోగం మీ రూపంలో మా కొడుకు చేస్తా. అంతే కదా, ఇక మీ రూపంలో మీ అబ్బాయికి వచ్చింది. అచ్చా. ఒక చిన్న అబ్బాయి ఏమో సివిల్కి పోయండి. అంతా అచ్చా. ఇక తీర్పారు ఉన్నారు మంచిగా. ప్రజాసేవకే ఉన్నాం, వేరే పని. రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? రియల్ ఎస్టేట్ అంటే రీసెంట్లీ మనకు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ బాగానే సంపాదించారా? రియల్ ఎస్టేట్ లో నేను ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కునిచ్చుడే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కొంచెం మేము కొన్నాము. అయితే కొన్నాక ఇప్పుడు ఈ 3 ఇయర్స్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో మీ బీఆర్ఎస్ ఉంటే బాగున్నా. మరి రియల్ ఎస్టేట్ అయితే నష్టపోలే, రైతులు నష్టపోలే. ఇప్పుడు ఇవాళ ₹1,00,00,000 అమ్మింది రీసెంట్లీ 2 ఇయర్స్ బ్యాక్. ఇవాళ 50 లక్షలకు పోతలే. అంటే ఇప్పుడు కొన్న వారికి అదృష్టం, మళ్ళీ ఇప్పుడు కొనుక్కున్న వారికి అదృష్టమే అంతే. ఎందుకంటే ఈ రేట్ల మట్టి చూస్తే ఈ సీజన్ లో కొన్న వాళ్ళకి కొంత బాగా సంపన్నులే ఉంటే కొనుక్కోవచ్చు ఇప్పుడు. ఓకే. ఊరికి వచ్చారు, అప్పుడేం చేశారు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు సార్? 2000 సంవత్సరం మేము 2000 సంవత్సరంలో సర్పంచ్ గా అప్పుడు గెలవడం జరిగింది. అయితే యాక్చువల్ గా మా విలేజ్ అనేది 1995లో విలాసాగర్ కింద ఉండే. విలాసాగర్ కింద విలాసాగర్ దానిలో కలిసి మేమే ఒక 4 కలిసి దానిలో కీలక అదే కొట్లాడి అంతే కొట్లాడి తీసుకున్న తర్వాత కూడా మా విలేజ్ అంచెలంచెలుగా 2000 సంవత్సరం ఫస్ట్ బీసీ అయింది, తర్వాత జనరల్ లేడీ అయింది. జనరల్ లేడీ అయిన తర్వాత ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు కూడా మనకు 2004లో ఏమైందంటే వరదకాలం వచ్చింది. ఈ మిడ్మాన్ కొన్ని విలేజ్ లో ఒక 16 ఇల్లు కూడా పోయినాయి. మధ్యలో అందులో మీద ఉండేనా? అందులో మాది లేదు. విలేజ్ లా
విలేజ్ సెంటర్కి వెళ్ళిపోయింది. ఓకే. అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా పోతున్నాం కదా. ఇప్పుడు పోతుంది. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు? 3 TMC కింద పోతుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు దాదాపు 150 కుటుంబాలు 160 కుటుంబాలు. మరి ఎట్లా వాళ్ళకి 1 టైం సెటిల్మెంట్ కింద ఇవని చెప్పినాం మేము. అయితే ఇప్పుడు ఇంకా ఆగింది. ఇప్పుడు ఏది ఎక్కడ ఆగింది అది? వచ్చిన తర్వాతనే ఎక్కడ ఆగింది అది? ఎవాక్యుయేషన్ మొత్తం అయింది. ఓన్లీ ఇండ్ల పైసలును ఇండ్ల ఈ కుటుంబాల పైసలు రావాలి. మరి ఇప్పుడు రేట్ ఇస్తారా అప్పుడు రేట్ ఇస్తారా? మేమైతే ఇప్పటి రేటుకే కొట్లాడుకుంటాం. అది మరి అప్పటి రేటుకి మేము ఎందుకంటే అవును అవును ఇప్పుడు ఎందుకంటే చాలా నష్టపోతారు అప్పటి రేట్ అంటే. అదే మేము అప్పటి రేటుకి అసలే ఒప్పుకునే క్వశ్చనే లేదు. దానికి బాగా పెరిగింది కదా మేడం అంతా. అవును. అయితే ఇప్పుడు అయినా ఇంకోటి ప్రజలకే ఇచ్చేది, ప్రజలకే కదా, ఏమన్నా గుత్తదారి కాదు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి ఎక్కడ వాళ్ళు ఇచ్చేది 20 లక్షలు ఇస్తే అదే ఎక్కడ కొనాలి? ప్రజలకే ఇచ్చేది కాబట్టి మంచిగా ఇవ్వాలి అంటున్నా. అదే మేము కూడా కోరుకునేది కూడా అదే. 1 టైం సెటిల్మెంట్ కింద ఇస్తారని చెప్పి కలెక్టర్ గారు వచ్చి మాట్లాడితే ఓకే అని విలేజర్స్ ఒప్పుకున్నారు. కానీ వేరే కాడ కూడా మీకు ఎందుకు R&R తీసుకోరని 11 ఎకరాలు బ్లాక్ సాయిల్ మల్ల కెనాల్ పక్క పనులు ఇచ్చారు. ఇస్తే అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. 75% ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. సార్ వీళ్ళకి 1 టైం సెటిల్మెంట్ వాళ్ళు ఏమన్నా కట్టుకుంటారు. అవునా కదా? కట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఇచ్చే సార్ ఎంత ఉంటుంది? 4 గుంటలు 5 గుంటలు ఉంటుంది. అంతే. అరే వీళ్ళకి ఏమైనా ఇంకా ఎక్కువ కొనుక్కుంటారు తక్కువ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇచ్చేది రెండే గుంటలు. అంతే. మరి ఏంటంటే అలా రోడ్స్ మన కరెంటు అవి వస్తాయంటే ఆ డబ్బులు కూడా వీళ్ళు కలిపి 1 టైం సెటిల్మెంట్ లో మనకి ఇస్తారు. అంతే. దానికి మనం ఆ డబ్బులు ఇలా కలిసేస్తే ఇష్టం ఉన్న కొనుక్కొని చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళు సార్. మంచిగా అన్ని కరెంట్ అన్ని కలిపిస్తారు మనం. దానికి ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారు కూడా చెప్పారు. అవుతుందా మరి ఒప్పించి అవుతుందా మీ యొక్క ఏమంలో? అది అంటే మొన్న వాళ్ళకు సెటిల్మెంట్ అయితేనే వాళ్ళు వాళ్ళకి వెళ్ళొచ్చు కదా. అదే అదే అది సెటిల్మెంట్ అయితేనే అది లేకపోతే అసలు లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు టేకప్ చేస్తుంది. దానిలో వస్తే రావచ్చు లాస్ట్ వరకు. ఇంకో 2 సంవత్సరాల టైం ఉంది. ఆ టైంలో వస్తే రావచ్చు. లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు మీ ముంగట ఇది ఒకటే ఉంది. ఇప్పుడు సమస్య ఇది ఒకటేనా? విలేజ్ సమస్య అది మెయిన్. ఓకే. అది వాస్తవం. తర్వాత మాకేందంటే ఇప్పుడు మాకు వేములవాడ నుంచి వెళ్ళి ఇటు పోయే రోడ్డు ఇటు వేములవాడ టు బావుపేట పోతే అది మాకు బాగా ఇక్కడ ఒక 3 కిలోమీటర్లు అది బాగా కీలకం. ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం విలాసాగర్ పోవడానికి. విలాసాగర్ మాకు ఎందుకు పోవడానికి అంటే మాకు క్లస్టర్ గా క్లస్టర్ విలేజ్ రైతులు పోవాలన్నా బ్యాంకు పోవాలన్నా 100% మేము విలాసార్ పోవాలి. ఈ రోడ్డు 3 కిలోమీటర్ల రోడ్డు ప్రతి దాదాపు నేను 35 సంవత్సరాల నుంచి రాయకెళ్ళినా. మరి ఇప్పుడు మీరే కదా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నది అప్పుడు చెప్పాలి కదా సార్. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మనం చేసినాము. మట్టి రోడ్డు పోసిండు. ఇక మనం ఎప్పుడైనా దాన్ని శాశ్వతంగా రోడ్డు డాంబర్ రోడ్డు కోసం చాలా సార్లు అన్ని ఎమ్మెల్యేలకు ఇచ్చిన వాస్తవంగా. ఇప్పుడు కూడా నేను సీఎం దాకిచ్చినాం. ఇక ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే సత్యం కదా మాట్లాడితే ఇప్పుడు ఏం చేస్తారనే మాటలకు ఉంది. ఇచ్చేది ఇచ్చుకుంటా అప్పుడు ఇచ్చినావు ఇప్పుడు ఇస్తాను అట్లా. ఇప్పుడు 2 రకాల ఇప్పుడు వాళ్ళు అంటారు కదా అవును సార్ మామూలు చేయలేదు మీరు చేస్తే మీకే పేరు కదా సార్ అంటే మాట్లాడదు. ఇప్పుడు మీదే పేరు వస్తుంది మీదే పేరు వస్తుంది అని చెప్తున్నాం. అంతే. అవునా కదా? ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ చేసుకోవాల్సిన బీఆర్ఎస్ ఉన్నంత మాత్రం అంతే. విలేజ్ లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి పని చేయమన్నది ఉండదు. అందరం చేసుడే. అంతే. బీఆర్ఎస్ లేదు. వాళ్ళు కూడా అదే చేయాలి. కాన్స్టిట్యూన్సీ లో ఉన్న వాళ్ళు అన్ని విలేజ్ ఆయా అనుకునే పని చేయాలి. చేస్తున్నారు. అట్లేం లేదు. మన విలేజ్ మట్టుకైతే మాకు అట్లా ఏం లేదు. ఇప్పుడు మామూలుగా దాన్ని ఏమంటారు ఈ మౌలిక సదుపాయాలు సహజమే అంతా. సర్పంచ్ గా మీటింగ్ పెట్టుడు ఇంకోటి ఇవన్నీ చేసుడు. ఇప్పుడు మనం విలేజ్ లో ఒకటి మహిళా సంఘము భవనం కూడా చేసిన నేనే. ఇప్పుడు అది ఎలాంటి శాంక్షన్ అయింది. బిల్లు లేదు ఏం లేదు. అది ఎప్పుడైతే అప్పుడు తీసుకోవాలి. కానీ మన 10 lakhs పెట్టి కట్టినాం. మంచి పని చేసా. గుర్తుంటది ఎప్పటికీ. స్కూల్ కూడా ఇటు డైవర్ట్ చేయడానికి స్కూల్ ఇబ్బంది ఉంది. దాని స్కూల్ ఉంది స్కూల్ ప్రాథమిక స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్ ఇటు రావాలని కలెక్టర్ గారికి చాలా సార్లు మెమోరాండం ఇచ్చినాము. చాలా సార్లు ఇచ్చినాము. దాన్ని ఎందుకు మరి స్కూల్ ఎందుకు అయితే ఇప్పుడు స్కూల్ అవసరమా? స్కూల్ 100% అవసరం. ఎట్లా సార్? పేదవాళ్ళు ఉన్నారు కదా ఎస్సీబీసీ అట్లా. ఇప్పుడు స్కూల్ ఇక్కడ కట్టినా కానీ పోతారా? ఎక్కడ పంపిస్తారు సార్? మేడం పంపించారు అండి. 100%. అయితే ఎందుకంటున్నా అంటే నమ్మకం లేదు గవర్నమెంట్ బడి అంటే. ఇప్పుడు అట్లానే కాదు కానీ ఇక్కడ మీరు అనేది వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ది అందరూ అలవాటు పడరు. ప్రైవేట్ అలవాటు పడరు. వాళ్ళు కూలి చేసుకుని అయినా
ప్రైవేట్ పంపుతారు పిల్లలు. నమ్మకం లేదు కాబట్టి. నమ్మకం అనేది ఉంది మా విలేజ్, టీచర్ మీద నమ్మకం లేదు. మా విలేజ్ లో 100%. సార్ వాళ్ళ పిల్లలు ఎక్కడ పోతుండ్రు, ఇది సమస్య అవుతుంది ఇక్కడ. వాస్తవమే, కానీ ఆయన నౌకరు ఒకడ ఎత్తుండు, ఉండు ఒకడు ఉంటుండు, పిల్లలు ఎక్కడ పోతారు. అదే అక్కడ గవర్నమెంట్ స్కూల్ లేదా వాళ్ళ దగ్గర? అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉన్నది కానీ వాళ్ళ పంపరు. లేదు అది ఇప్పుడు ట్రెండే మొత్తం. అయినా మరి అక్కడ ఎందుకు ఉండాలి? ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎక్కడ పడి ఉంటే అక్కడే ఉండాలి. పాలకులే పరిపాలించే పాలకులే హయ్యర్ దానిలో అదే విత్తు. మనకున్న కింద చేసే వాళ్ళ అంతే. ఏం చేస్తాం అంటే ఈ వ్యవస్థలో ఒక ఉద్యోగస్తులే కాదు నాయకులు కూడా మారాలి మొత్తం. అప్పుడు కదా ఉన్నోనికి లేనోనికి సమానమైన సమానం. మరి కేసీఆర్ గారు అప్పుడు అట్లే అన్నాడు, ఏది మా మనవాడు ఎటు చదువుతాడో ఏదో పాలేరు కొడుకు కూడా ఆడిని చదువుకోవాలని చెప్పిండు. అది కాపాయ. అవునా కదా? మరి మీ బీఆర్ఎస్ కాపాయ. ఏంది మరి ఎట్లా దానికి? అవి సార్ వాస్తవానికి అయితే విద్య వైద్యం ఈ రెండు అందరికీ అందుబాటులో ఒకే రకమైనది ఎప్పుడైతే సార్ అవుతుందా ఏ టు జెడ్ వాస్తవంగా మీరు అనేది విద్యా వైద్యం అవి రెండు చేసినాడే 100% సమాజంలో మనకు అందరికి ఈక్వాలిటీ అనేది అప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు ఈ రెండు కనుక ఒకే తీరు అందినాయి అనుకోండి, మనిషికి సంపాదించుకోవాలన్న ఆశ కూడా పోతుంది. అంతే. ఎందుకు అది? ఇవైతే గవర్నమెంట్ అందిస్తుంది కదా, కానీ అది చూస్తామా మనం? చూస్తామా? అది 99% చూడము నాకు తెలిసి అయితే కాదు. ఎందుకంటే ఇంకా వ్యవస్థ ఇంకా పై పోతుంది, పెరిగిపోయింది. ఇంకా పోతుంది, ఇంకా మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. ఇది బ్యాక్ అవుతాను. అంతే. మన ఉచితాలకు అలవాటు పడ్డారు, ఉచితాలకు అలవాటు చేసిరు. ఇది ప్రభుత్వాలు అన్ని, ఏ ప్రభుత్వం అయినా ఉచితాలకు అలవాటు చేసి వేలం పాట పాడుతున్నాయి. వేలం పాట పాడుతుంది. నేను 4 ఇస్తానంటే నేను 8 ఇస్తా, అదే నేను 6 ఇస్తానంటే నేను 12 ఇస్తా. మళ్ళా కింద కరప్షన్ చేయకపోతే వాడు ఎక్కడి చెల్లి అది ఏం చెల్లిస్తాడు? అవన్నీ కరప్షన్ చేయకపోతే ఇంట్లోకి జేబులోకి వెళ్ళి పెడతారా? పెట్టరు. మళ్ళీ కరప్షన్ మనది లేకపోతే అప్పు తేవాలి. ఆ అప్పు ఎవరి మీద ఇస్తారు, మన మీద ఇస్తారు. అయిపోయా. అదంతే. మేము ఇంకా కోరుకునేది ఏంటంటే ఈ గ్రామాలలో కూడా సర్పంచులు పని చేయాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లా కార్యదర్శి సర్పంచ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లా పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు దానికి ఉప సర్పంచ్ సంతకం కావాలి. సంతకంతో కొన్ని గ్రామాలలో వెనుకబడుతున్నాయి. అయితే అంటే వీళ్ళకి ట్రైనింగ్ లో చెప్పారు, మరి చెప్పారు ఏదన్నా ఒకసారి ఉప సర్పంచ్ కిరికిరి చేస్తే ఆయన తీసేయడం చెప్పారు. అట్లా కూడా ఉంది, తీసేయచ్చు. బాధ్యత పనిచేసిన దానికి ఏదైనా తీసేయచ్చు. అవును. అన్ని గ్రామాలు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా సెట్ అవుతారు. ఒకసారి మెయిన్ సిబ్బంది గ్రామ పంచాయతీల సిబ్బందితోనే ప్రాబ్లం ఉంది. కింద వాళ్ళకు వచ్చే 9,500 ఇప్పుడు పెంచి రావడం నిజమేనా? ఈ చిన్నగా ఈ గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకు అయితే రాలే అని పేపర్ వరకు మాటల వరకే కానీ అంతే. ఇప్పటి వరకు ఏ గ్రామ పంచాయతీ వర్కర్కు 1000 పెంచినా, 2000 పెంచినా, 3000 పెంచినా అనేది ఇప్పటి వరకే తెలియదు. 1వ తారీఖే జీతం ఇస్తామంటుంది కదా. 1వ తారీఖు చూడాలిగా. ఇప్పుడైతే వాళ్ళే చూడాలి. ఈ నెల అయితే కాలే ఇంకా. అవునా కదా? అప్డేట్ చేసారు కానీ ఇంకా వాళ్ళే. అచ్చా. ఏమో వాళ్ళకి అది కాలం నిర్ణయిస్తా అనుకోండి. కానీ మీరు అన్నట్టుగా వాళ్ళు కూడా జీతం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా పని చేయలేకపోతున్నారు. పని చేస్తలేరు. ఇప్పుడు ఇలా బయట ఎక్కడ కూలికైనా 700-800 1000 ఉన్నది. అవును. నీకు రోజు 300కు పని ఎట్లా చేస్తాడు? అంతే. 300 రూపాయలకి ఏం బతకాలి నేను అనేది. 300 రూపాయల మంది చేస్తాడు. 300 రూపాయల మంది కూడా ఆ 300 చేస్తే విలేజ్ లో ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది, ఎక్కడ మోరిలో అక్కడనే ఉంటుంది. వాళ్ళనే అనలేము. మరి మనం ఏమంటాం? ఒకవేళ గట్టిగా అంటే ఇంకో లేరు బంద్ అవుతారు. నీకు 10,000 ఖర్చుతోడు లేడు, 5,000 ఖర్చుతోడు లేడు. అంతే కదా. ఆ పరిస్థితి ఉంది. సో మరి దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి. అంటే వీళ్ళకి కూడా రేటు అంటే జీతం పెంచితే కొద్దిగా బాగుంటుంది. ప్రజాసేవ చేయడానికి వచ్చిన సర్పంచ్లకు ఇబ్బంది ఫస్ట్ మెయిన్ సిబ్బందితోనే ఉంది. అంతే ఇక్కడ ఉన్న అంటే వాస్తవంగా ఇలా కొద్దిగా హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి నుంచి మొదలుకుంటే పోని కలెక్టర్ దాకా లక్షల జీతాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతవరకు గ్రామాలలో అనేది మాకు 3 లక్షల దాకా ఉన్నాయి. కానీ వాడు మోరీల దగ్గర చచ్చిపోయిన కుక్కలను డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళంతా ఎంత పని చేస్తారు? వాళ్ళకు 20,000 ఇచ్చినా తక్కువ. 20,000 ఇస్తేనే గ్రామాలకు 20,000 అంతే. వాడు వాళ్ళ కుటుంబం ఎక్కడి పోతుంది ఈ రోజులలో 20,000. అదే 100%. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వేసే హెల్పర్లు కూడా ఉన్నారు. 24 hours కరెంటుకు ఉత్తరాలు
5 నిమిషాల్లో కరెంట్ పోతే వాడిని తిడతారు, ఒక్క నిమిషం ఓడుచుకోరు. అవును అవును వానికి కూడా వాళ్ళకు కూడా 20,000 పైన ఉండాలి, వాళ్ళకు కూడా 12,000 14,000 ఇస్తే ఏ నుంచి వాళ్ళు చేస్తారు వర్క్. అదే ఆయనకు ఏ లైన్ మెన్లకు లక్షలు జీతం. లక్షలుగా గ్రామాలు బాగుపడాలంటే ఫస్ట్ లైన్ మెన్ స్టార్ట్ స్టార్ట్ ఓన్లీ పనిచేసేవానికి సబ్స్టేషన్ లో లేదు. రాత్రి గాడిపోతే మొత్తం కరెంట్ అన్ని ట్రాన్స్ఫర్ స్టక్ అవుతాయి. వాడు మొత్తం వైర్ల పైన తిరిగి చేస్తాడు. చేసిన వాడికి 400 రూపాయల జీతంకి ఏం మొదలవుతుంది. అంటే దీన్ని బట్టి ప్రభుత్వము కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు పని చేసేటోనికే ఇవ్వాలి. మీరు ఇచ్చుకోరు, దానికి సంబంధం లేదు. కానీ ఎంతవరకు ఇక్కడ నుంచే ఇచ్చుకోవాలంటే ఇవ్వలేదు సార్. ఆ పైసలు కూడా మనయే కదా, మనయే. కానీ ఇప్పుడు జనరలైజ్ చేయాలి సార్ మీరు అన్నట్టుగా. అదైతే గ్రామాలలో 100% మీరన్నదే నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎట్లా అంటే ఒక 2 పిల్లలతో ఒక కుటుంబము కూలికి పోయి కూడా ఒక 20,000 సంపాదించుకుంటారు. ఓకేనా సార్? 100% క్లియర్ ఇక్కడ. సరే రోజుకు 1000 అనుకుందాం, ఉప్పర్ పన్ను చూద్దాం. అవును, వాళ్ళకి 2 భార్య భర్తలు పోతారు. వాళ్ళకు నెల చేస్తారా? 25 రోజులు చేస్తారు, 25,000తో సార్. అంతే కదా? అంతే. మరి ఒక్క జాబు ఆయనకు ₹1,00,000. ఈ 25,000 ఇక్కడనే ఉంటారు. ఆ ₹1,00,000 అయినా వెళ్ళిపోతాడు. ఈ 25,000లకు గదే ₹180 కిలో నూనె, ఆ ₹1,00,000 అయినా కూడా గదే ₹180 కిలో నూనె. ఇక అలాంటప్పుడు ఇక ఈయన ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు చేస్తాడు ఇక ఆయన ఎప్పుడు. అంతే కదా? వాళ్ళ కుటుంబంలో ఒక్కరే అదే పనిచేసేది, అదే ఒక్క ఉద్యోగే. వీళ్ళ కుటుంబంలో భార్య భర్తలు మొత్తం మంది చేస్తారు. మళ్ళీ వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఇస్తారు, ఆయన కూడా ప్రైవేట్ స్కూల్లో ఇస్తాడు. మరి వీళ్ళకి ఎట్లా వెళ్తుంది, వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? అంటే దీన్ని బట్టి వాళ్ళలో కొంత తక్కువ చేయవలసిన బాధ్యత కూడా. ఎందుకంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు డిఏలు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే యాడిపోతాం. వాడు ఒక్క రాకుండా ఒక్క ఇంక్రిమెంట్ రాకుంటే స్ట్రైక్ల మీద స్ట్రైక్ చేస్తారు. వాళ్ళు ఇలా పని చేస్తే ఇప్పుడు ఒక్కొక్కసారి దీని మీద ఒక కమిటీ వేసుకోవాలి. 6 నెలలు 4 నెలల జీతాలు, మళ్ళీ జీతాలు కూడా ఇచ్చలేదు వాళ్ళకి టైంకు. సర్పంచ్ ఇస్తారు, మేమే మాట్లాడాలి, ఇచ్చి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటారు. అంతే. అవునవును, ఎందుకంటే మరి వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, వెళ్ళాలి, పని చేయాలి. అంతే అంతే. సర్పంచ్లకు కూడా నన్ను అనుడు కాదు కానీ సర్పంచ్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి. మీకు 6,000 ఇస్తాను కదా, 5,000 ఇస్తే ఒక్కొక్కసారి డీజిల్ పోసుకొని పోతాయి. 6,500 అది కాదు నేను అనేది. ఇప్పుడు కరప్షన్ జరుగుతుందని అంటారు. కరప్షన్ జరుగుతుందంటే జరుగుతుంది, అంతే. కరప్షన్ జరగాలంటే నువ్వు సిబ్బంది కార్యదర్శికుండా పైసలు కూడా మన గౌరవ వేతనం లేకపోతే, జీతం లేకపోతే ఆయన కూడా కరప్షన్ చేస్తాడు, ఇది చేస్తాడంటే ఎట్లా? సర్పంచ్ 24 hours పని చేయాలి. ఎవ్వరు చచ్చినా బతికినా ఉన్న 24 గంటలు పని చేయాల్సింది, 24 గంటలు. ఇప్పుడు నౌకరు 10కి వస్తాడు, 5కి పోతాడు. సర్పంచ్కి ఉండదు. అవును, 7కి రమ్మంటాడు, రాత్రి రమ్మంటాడు, పంచాదో ఇంకోటో ఏదో ఒకటి ఉంటుంది. 100%. నీకు ఎమ్మెల్యేకు 3 లక్షలు 4 లక్షల జీతం ఉంటది, అసెంబ్లీలో ఉంటావు, మాట్లాడుతావు. ఆడికత్తే నీకు మళ్ళీ ఈడికొచ్చి నీకు భయపడి ఇవన్నీ పెట్టి నీకు దండలేసి ఇవన్నీ చేస్తే మొక్కుతే మళ్ళీ ఊరుకు చేస్తావా పీక్తావా తెలియదు. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా ఇలా సర్పంచ్ కి ఏం విలువ ఉన్నది చెప్పు. నాకు తెలిసిన ప్రకారం విలువ లేదు. అవి ఇంకా ఘోరం. ఇంకా వాళ్ళని అడిగేటోడు మందులు ఇచ్చేటోళ్ళు అవి అసలు ఆ పోస్టులే పెట్టద్దు. అవి పోస్టులు పెట్టి విలేజ్లలో లొల్లి పుట్టించినట్టే. అంతే, లొల్లి పుట్టించి ఆ వీడెవడన్నా ఉంటే వాడు 1 ఎకరమో 2 ఎకరాల భూమి అమ్ముకొని వాడు ప్రజలకు వంచాలి, ప్రజల నుంచి వెళ్ళి మళ్ళీ ఓటు వేసుకుంటే వాడు మళ్ళీ అన్నీ తిరుగుతారు. ఈ పైసలు పంచరే పోతాయి, అన్ని పోతాయి. ఆ ఎంపీటీసీ గారు ఎందుకున్నారా, జడ్పీటీసీ ఎందుకున్నారా అని వాళ్ళని ఇష్టం ఉన్న బంధువులు తిరుగుతారు. ఇంకా సర్పంచ్ నయం, విలేజ్ లో నయం. ఎందుకంటే కళ్ళ ముందర ఉంటే వాడు చేస్తే ఉన్నా అది విలువ ఉంది, కానీ ఆ పోస్టులకైతే అస్సలు విలువ లేదు, అసలు లేదు. కాబట్టి ఏదే సిస్టమ్ మారాలి, బాధ్యత పెరగాలి. ఇంకొకటి వీళ్ళకి సార్ ఈ మధ్యలో చట్టంలో సర్పంచుల మీద చర్య తీసుకునే చట్టం కలెక్టర్కు ఉన్నది అంటున్నారు, అంటున్నారు. మరి ఎమ్మెల్యే మీద చర్య తీసుకునే చట్టం ఎవరికి ఉన్నది? ఆయనే 10 ఓట్లు ఎత్తి గెలిచినోడే. మరి సర్పంచులు 10 ఓట్లు ఎత్తి గెలిచిన వాళ్ళే, సర్పంచులకు ఎందుకు ఉన్నది ఇది? అదే ఇప్పుడు అంటే మేము చట్టం మా చేతులు ఉంది కాబట్టి మేము ఏదైనా చెప్తాం అన్నట్టు. అంతే కదా, చట్టం మీ చేతిలో తీసుకునే ఇష్టం ఉన్నట్టు. అవునా కదా? అంతే కదా. ఇప్పుడు ఒక కలెక్టర్ కు ఒక సర్పంచ్ తీసేసే శక్తి ఎక్కడిది? అదే కదా. కోర్టులు లేవా? కోర్టులు ఉన్నాయి. కోర్టు ఉన్నాయి కదా. ఏమైనా అవినీతి చేసినా నిరూపణ పెట్టండి.
అదే అది కలెక్టర్కి ఇచ్చుడు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉంది అంతే, అది కలెక్టర్కి ఇచ్చుడు కూడా కరెక్ట్ కాదు. 2000 అంటే మీ బీఆర్ఎస్ మరి ఇది ఈ రోజులలో సర్పంచులు ఫ్రాడ్ చేశాడు అనేది ఏనాడు జరగదు. ఎందుకు జరగదంటే 100% విలేజ్ లా కార్యదర్శి ఉంటాడు. ప్రతిదీ 100 రూపాయల కంచెలు రాత్రి 100 రూపాయల కంచెలు, ప్రతిదీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, ప్రతి నెల మీటింగ్. ఈ నెలలో ఏం జరిగింది, ఈ నెలలో ఏం తీసుకున్నారు, ఈ నెలలో ఏం పని చెప్తున్నాం, ప్రతి నెల మీటింగ్ ఉంది. సర్పంచ్ ఎవ్వడు కూడా ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. మాక్సిమం 80-90% అంతా కొద్దిగా గట్టిగా ఉన్నోళ్ళే వచ్చిర్రు. అంటే ఏదో అలా ఆశపడేటోళ్ళు కూడా తక్కువ ఉన్నారు. తెలిసిన ప్రకారం ఆశపడేటోళ్ళు కూడా తక్కువ ఉన్నారు. సరే చూద్దాం. అది దానిలో నేను అనేది ఏంటంటే సర్పంచ్ మాత్రం గౌరవం ఉన్నది, గౌరవం ఉంది, దానికి గౌరవం ఉంది. వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి, పెంచాలి 100% పెంచాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళు కూడా అంతే 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 ఉన్న వాళ్ళు కూడా ఉండరు. ఒక మండలంలో 20 గ్రామాలు ఉంటే కనీసానికి ఒక 6 నుంచి 8 గ్రామాలు మొత్తం లేని వాళ్ళే ఉంటారు. ఉన్నాయి. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఇప్పుడు ఉన్న ఈ మా సర్కిల్ లో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీలలో 10 నుంచి 15 గ్రామాల సర్పంచులు కూడా మొత్తం లేని వాళ్ళు ఉంటారు. అంటే అంటే ఆర్థికంగా లేని వాళ్ళే. అది ఏంటంటే వాళ్ళ పని పోతే 20,000 వస్తాయి సార్. ఈ పని ఇది నేను అనేది కూడా దీనికైతే కంపల్సరీ మనం టైం కేటాయించాలి. అంతే, బండి ఉండాలి, ఇద్దరు వేసుకోవాలి, అమ్మకాయ పోవాలి, ఇవన్నీ కథలు ఉంటాయి. అంత ఈజీగా ఇప్పుడు ఏసీలు ఉన్నట్టుగా ఇక్కడ ఉంటే కలవది. దానికి 100% ఈ 5 సంవత్సరాల టైం ఇటు పోతే లాస్ట్ వరకు అమ్ముకున్నాడు ఊరికి వస్తుంది. అంతే, ఊరి పెట్టుకున్నారు అప్పుడు చాలా మంది పెట్టుకున్నారు. మళ్ళీ ఏంది, ఇప్పుడు నువ్వు ఒక ప్రొసీడింగ్ ఇచ్చిన ఊళ్ళే 5 లక్షల రోడ్ ఏమనో లేకపోతే బిల్డింగ్ కట్టమనో, అవి రావు. అవి అవచ్చు లేదు, కట్టకపోతే నువ్వు మళ్ళీ ఒత్తిడి చేయాలని. పైసలు లేవు, ఇది పెట్రోల్ పెట్టాలి, అవి రావు. ఏం మీకు అంటే మళ్ళీ ఆయన తిప్పించుకుంటాడు కాసేపు. అంతే కదా, పరిస్థితి అదే ఉంది. వాస్తవంగా లేనోళ్ళు పోయినసారి ఇప్పటికీ ఏడుతురు. చాలా మందికి వాళ్ళకు డబ్బులు రాక ఇయ్యక మొన్న వచ్చినాయి కొంతమందికి, మొన్న కొంతమందికి దానిలో కూడా మేము సర్పంచులు. నేను వచ్చిన తర్వాత నాకు నేను ఒక సర్పంచ్ గా అర్థం చేసుకుని, మాకు వచ్చే చిన్న గ్రామ పంచాయతీ కానీ మాకు 4-5 లక్షల నాకు అత్తే కూడా మేము పాత డ్యూస్ ఉంటే తీసుకోరని ఇచ్చేసిన. నేను అట్లా లేదు, అదే వాస్తవంగా ఇంకో కొంతమంది సర్పంచులు మా మండలంలో ఇస్తలేరు. కానీ అది కరెక్ట్ కాదు, ఇచ్చేసేయాలి అందరూ. ఇచ్చేయాలి అది. ఎందుకంటే భవిష్యత్తు ఉంది, మరి మీ పైసలు ఎప్పుడు రావాలి. అయితే అక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి అర్థం చేసుకొని వాళ్ళకి ఇవ్వని చెప్పి ఫండ్స్ పంపిండు. దాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ కొంతమంది వాళ్ళు ఆపుతారు, వాళ్ళకి ఇచ్చే వాళ్ళ ఆపుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎట్లుంది సార్ ప్రభుత్వం, ఎట్లుంది అసలు? కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉందా, ఏది వ్యతిరేకంగా ఉందా? రైతులకు వ్యతిరేకమైన ఉన్నది మేడం. మీరు ఇంతసేపు సార్ మారుతుంటే ఏం లేదు, ఇప్పుడు ఒకసారి బెడలు అన్నట్టుగా రైతులకి ఏమైనా వ్యతిరేకం ఉన్నది? ఏం రైతులకు ఏం తక్కువ చేసిండు? ఏది 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు, మీరు 25,000 ఆయనతో మొత్తం ఏకనాగమేమే. 2 లక్షల పై 2 రావు 2 లక్షలు వచ్చినాయి సార్, అందరికి వచ్చినాయండి. ఇప్పుడు మా విలేజ్ చెప్తా, మా విలేజ్ లా 2 ఉన్నారా? 300 సరే, ఎంతమంది ఉన్నారు అది చెప్పండి. 50% అయింది మా విలేజ్ లో, 50%. సరే, దీన్ని మరి ఏమన్నా అధికార దృష్టి తీసుకెళ్ళారా? అధికార దృష్టి చాలా సార్లు తీసుకెళ్ళాం, కాలేదు అంతే. ఇప్పుడు అయితే రైతు బంధు వచ్చింది కదా అందరికీ. అయితే రైతు బంధు అందరికంటే ఇప్పుడు 6 సార్లు గెలిచిండు. 6 సార్లు రైతు బంధు అయితే 3 సార్లే వచ్చింది. ఆ 3 సార్లలో ఇప్పుడు 2 ఎకరాలకే వచ్చింది. అంతే, మరి స్లాట్ ఎక్కడో కాడ ముగించాలి కదా. మీరు గుట్టలకి ఇచ్చిండ్రు, అడవికి ఇచ్చిండ్రు, ఏది మన చెట్లకి ఇచ్చిండ్రు, అన్నిటికి ఇచ్చిండ్రు. కట్టిస్తారా? గుట్టలకు చెట్లకి ఎక్కడ ఇయ్యలే, సార్ అన్ని ఇచ్చారు సార్. అదే అది ఇప్పుడు మా దగ్గర ఈ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ లా ఇచ్చారు. అప్పుడు మా దగ్గర జరగలే, మా దగ్గర కాలే. తీయవచ్చు ఎవరన్నా చేసుకుంటే. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఇప్పుడైతే 1% ఫ్రాడ్ జరుగుతుంది, 90% మంచి జరిగిందనే మనం చూడాలి. ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకైతే నేను వ్యవసాయం చేసిన నుంచి 30 సంవత్సరాలు చేస్తున్నా. కూరగాయలు పండించుకుంటేనే లాభం జరిగింది, వరికి ఇప్పుడు ఈ పత్తిలా ఏం లాభం జరగలేదు. అయితే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ రైతు బంధు అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మీరు అన్నట్టు గుట్టల చెట్లకు రావచ్చు, నేను రాలేదని అన్నాను. ఎందుకంటే నాయకులకు ఆ గుట్టల చెట్లు ఉన్న వాళ్ళు కూడా నాయకులే, వేరేటోనికి ఏమన్నా రైతులకు ఎవరికి లేదు. ఈ 25-30 ఎకరాలు చేసే రైతులు అయితే 100%. మన కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంధు స్టార్ట్ అయినాక ఇటు వాటర్ వచ్చినాయి. ఈ 10 ఏళ్లలో వాటర్ వచ్చినాయి, ఏరియా పెరిగింది. మాకు రైతు బంధు వస్తే 100% పెట్టుబడికి పైసలు వచ్చినాయి.
ప్లస్ పంట కూడా పండించుకున్నారు. వాటర్ వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చినాయి. కనుక కౌలు వాళ్ళకే ఇబ్బంది ఉన్నది, కౌలు వాళ్ళకే ఇబ్బంది ఉన్నది. వచ్చిన తర్వాత కూడా పంట పండింది కూడా ఎంబడి తీసుకుపోయారు. ఎంబడి పోయింది. ఇప్పుడు పోలేదు, ఇంకా పోలేదా? ఇంకున్నదా? ఇప్పటి వరకు పోలేదు. ఇంకా 10 days అయితే పోతుంది. ఉన్నాయా? ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మరి యూనియన్ గవర్నమెంట్ అది ఈ గవర్నమెంట్ కాదు కానీ వాళ్ళు అంటే వీళ్ళు స్టోర్ చేసుకోవాలి. లేట్ గా ఉన్నారు, అక్కడనే జరిగింది. అయితే అవి గన్నీలతోనా దేనితోనా కానీ మేల్కొన్నారు. అది ఎప్పుడైనా ఓకే. ఇక మహిళలకు ఏదో మీకు ఉచిత బస్ ఇచ్చిండు కదా గారు అయింది మేడం. అట్లా ఉచిత బస్ అనేది మేడం చెప్పండి సార్, మాట్లాడారు మేడం, మీరు చెప్పండి సార్. వస్తుంది ఎందుకు కాదు? అదే నువ్వు పోతలేరు. జాబ్ చేసే వాళ్ళకే సంబంధించి జాబ్ చేసిన వాళ్ళకి ఇవ్వద్దు కదా వాస్తవానికి. వాస్తవంగా జాబ్ చేసే వాళ్ళకి ఇవ్వద్దు. స్కూల్ పిల్లలకు కాలేజీలకు అంతే. లేదు ఇంకో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే అట్లా పెట్టాలి. అంతే కదా సార్? అంతేగాని ఇప్పుడు ఆడెక్కీడు దిగుతాను కథం అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చి మనకు డబల్ చేసింది కదా, అది ఇది పెంచే మళ్ళా పెంచిండు. ఇప్పుడు వాళ్ళకు ఉచితంగా ఏదైనా ఇంకోటి మళ్ళా ఏది ఇది మహిళలకు సపరేట్ బస్ అని ఉండాలి, అట్లా కూడా లేవు. అది కూడా అందరికి కూడా అందులో ఇంకా ఏది తీర్థాలప్పుడు అయితే లేదు, దాన్ని ఏమంటారు పండుగలప్పుడు అయితే అసలు ఇక విపరీతంగా. సార్ దీనికన్నా అంటే ఈ ఫ్రీ కన్నా ఏ బస్ అన్న ఎక్కువండి, సగం రేట్ అంటే బాగుండు. అది అందరికి నెంబర్ 1. చాలా మంది అవసరమైతే ఏది మన సూపర్ దాన్ని ఏమంటారు మన ఇంద్ర గానీ లేకపోతే లహరి గానీ పెద్ద ఏది మన ఏసీ బస్సులో పోతారు సార్. ఏసీ బస్సులలో కూడా పోతారు వాస్తవానికి. అంటే ఇవన్నీ చేంజ్ చేయాలి. నాకు తెలిసిన ఒపీనియన్ ఏంటంటే ఇవాళ బస్ కిరాయి పెట్టుకునే పరిస్థితుల్లో జనాలు లేరు. అంటే బస్ కిరాయి అవసరం లేదు ఉన్న సిచ్యువేషన్ లా. ఇంకోటి ఏంటంటే కరెంటు కూడా 200 యూనిట్ల వరకు ఇచ్చిండు కదా, 200 యూనిట్ల వరకు ఇది కూడా బీదవారికి ఇవ్వాలి. అదే నేను అనేది కూడా అదే. ఈ 200 యూనిట్ ఇదే ఓట్ల రాజకీయం అవుతుంది ఎవరు చేసినా. ఇక్కడ జరిగేది ఏంటంటే 200 యూనిట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళు ఒక బుగ్గ 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకు 100 యూనిట్ల లోపే ఉంటది. అది 100 యూనిట్ల లోపు అయితే 100% ఇవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ వాళ్ళు కూడా వద్దంటారు. ఎందుకు వద్దంటారు? మీరు మా దగ్గర ఉన్నారు కదా, మేము ఎస్సీలు బీసీలు, మాకెందుకే ఒక్కనాడు పోతే 1000 రూపాయలు వస్తున్నాయి, 200 రూపాయలు కరెంట్ బిల్లు కడతాం. ఒక్కనాడు నేను కరిమేర పోతే నా భార్య నేను పోతే ఒక్కనాడు పోతాం, నెలకు ఒక్కనాడు నేను 100 రూపాయలు కిరాయి పెట్టుకొని పోనా. అంతే. అంటే విషయం అంటే ఆత్మగౌరవాన్ని ఎందుకు చంపుకోవాలనే ఉద్దేశం వచ్చింది వాళ్ళకి. కాదు, మాకు ఇప్పుడు ఇవి చేస్తారు కదా, ఇప్పుడు మేము ఉపాధి పని ఉంది, అవును, వ్యవసాయానికి అనుసంధానం చేసి మాకు ఒక 50%, మాకు 50% వ్యవసాయానికి అనుసంధానం చేస్తే అటు రైతులు బాగుపడతారు, ఇటు మాకు వస్తుంది. అట్లాంటివి ఏమైనా చేస్తే ఇవి ఎందుకే ఇవి చేయాల్సిన అవసరం ఏముందనే 200 యూనిట్లు అందరికి ఉన్నది, ఇంకోటి కిరాయి ఉన్నది అందరికి ఉన్నది. ఏంది ఇదంతా మరి ఏడబోతుంది? మళ్ళీ ఇదంతా మళ్ళీ పైపెచ్చు దాన్ని 200 యూనిట్లు దాడుతూనే ఒక్కసారి 1000 రూపాయలు పోతుంది. 1000 రూపాయలు ఎట్లా పోతుంది? ఎట్లా పోతుంది చెప్పు. అదే కదా ఇప్పుడు దానిలో ఇంక్లూడ్ చేసి అంటే ఏం లేదు ఇలా ఏం కాదే. ప్రజలు వాళ్ళు అనుకుంటారు ఏంటంటే మేము ఉచిత బస్ ఇచ్చినాము, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం అనేది అవి 100% ఫెయిల్. సరే, రానున్న కాలంలో ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ వస్తా అంటున్నారు కదా, మీరేమంటారు? ప్రజలు నిర్ణయిస్తారా? ప్రజలు నిర్ణయిస్తారా? ప్రజలే నిర్ణయిస్తారు, మేం కాదు కదా. మేము చెప్పేది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు చూస్తారు కదా మీ బీఆర్ఎస్ నమ్మకం ఉన్నదా? మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎట్లా? మేడం ఎప్పుడు ఒకసారి మాట్లాడుతుంది, బాంబులు వేసినట్టు ఎత్తాను మేడం. ఎట్లుంటుంది మేడం? ఎట్లా వస్తుంది? వాళ్ళు ఏం చేసారు? గుట్టలకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, ఇది ఇచ్చారు, వచ్చారు. మన డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఏది లేదు. డబుల్ బెడ్ ఇంటికో ఉద్యోగం అన్నారు, వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకేంది ఓటర్ కూడా అతనే కదా. అవి అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినాయి, మొన్నటిదాకా ఇస్తున్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇచ్చినాయి, 2.5 సంవత్సరాలు గడిపిండు. ఇప్పటి వరకు అయితే కొత్తగా 5,000 10,000 వేసిన ఉద్యోగాలు అయితే లేవు. ఇప్పుడు లేవు సార్. మీరు మీకు తెలవని ఉంటాయా కానీ మేము చెప్పడం కాదు కానీ ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకు ఏదో మరి మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ కును కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏంటంటే ఏమన్నా ఉంటే అప్పులు తెచ్చిండు కట్టిండనంటే ఇలా కాళేశ్వరం కడితేనే ఈ మొత్తం రాష్ట్రం అంతా గ్రోత్ పెరిగింది. ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. ఇలా రైతుల దగ్గర పైసలు ఉన్నాడు, వాడు 20 గుంటలు 10 గుంటలు ఫ్లాట్లు బ్లీట్లు అన్ని రైతులే ఉన్నారు. ప్రతి ఒక్కలే పంటలు పండించిన ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షల పంట పండింది. ఇలా పండుడు కాదు, అది పక్కకైంది. ఇలా రైతు
ఏ మరి ఈసారి ఎక్కువ పండింది అంటారు సార్ ఈసారి అంటే ఇప్పుడు ఏదో అనుకోకుండా అనుకోకుండా వర్షాలు పడ్డాయా? వాస్తవంగా వర్షాలు పడక ఈల్డింగ్ నీళ్ళు వచ్చినాయా? వర్షాలు పడితే తక్కువ వచ్చు అచ్చా, అంటే ఒక 4-3 క్వింటాలు ఎక్కువ వచ్చింది. అది పెద్ద issue కాదు అది. ఓకే. అది రైతుకు 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఒకసారి పడుతుంది. అది 3-4 క్వింటాలు ఎక్కువ పండింది. Right. పండిందని టైంకు కొనపోతుంది. అది పండినా లెక్క. ఇప్పుడు Yeah. ఒక్క సంచికి 10 రూపాయలు Okay. ఏదే రైతుకు అప్పుడు అంతే. అప్పుడు కూడా 2-3-4 కిలోలు తీసారు సంచికి. 4 కిలోలు కాదు, కిలోన్నర తీసిరు. తీయలేదు అంతే సార్. దోపిడి మధ్యలో దోపిడి వాడు ఎప్పటికి అట్లా ఉన్నాడు. రూపం వేరు వేరు అవుతుంది అంతే. రూపం అంటే రైస్ మిల్లర్స్ దగ్గర అదే రైస్ మిల్లర్స్ దగ్గర అడ్మినిస్ట్రేషన్ లేదు. ఓకే సార్. కేసీఆర్ హయాంలో కూడా నడిచింది, నడవాలి. అంతే. ఆయన ఆయన దాకా తెలియకపోతే కానీ కింద నడిచింది. ఇక్కడ ఇప్పుడు అంతకన్నా 4 గంటలు నడుస్తుంది. ఇప్పుడు ఏంది మరి 4 గంటలు నడుస్తుంది, ప్రజలకు అందుతలేదు. ఓకే, బీజేపీ వాళ్ళు కూడా మేము 8-16 ఉన్నాం కాబట్టి వచ్చేది మాదే డబుల్ ఇంజిన్ అంటుండ్రు. వస్తుందా బీజేపీకి ఇక్కడ మాకు తెలిసిన ఎట్లయితే చోటు లేదు, రాదు. కవితక్క సంగతి ఏంది మరి? మన అక్క ఆమె తిరిగి అమ్మ గామెదేముంది తిరిగి వస్తుంది. ఎట్లా గామెదేం లేదు. ఆమె ఎందుకు తిరిగి మళ్ళీ మన దగ్గర వస్తుందా? అత్తది ఎటు పోతుంది. అక్క తిరిగి మళ్ళీ మనకి వస్తుందా? ఇక్కడికి వస్తుంది ఇక అంతే. ఇక మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కదా, పెట్టాలి కదా. అది పోకుండా పెట్టుకున్నది ఫస్ట్. అట్లా ఆ టీఆర్ఎస్ అనేది వేరే వాళ్ళని తీసుకుంటారు అని పెట్టుకున్నారు. వీళ్ళు బీఆర్ఎస్ వేరు కాబట్టి టీఆర్ఎస్ మళ్ళా ఇబ్బంది అవుతుంది కాబట్టి. లేదంటే హరీష్ రావు కూడా పక్క పోతాడు మళ్ళా. అంటే ఇది కూడా ఒకటి అంతే కదా. అదే ఎలిగేషన్ చేసినాం అనుకో ఆయన ఓడిగా. అదే ఇప్పుడు వాస్తవం మీరు అనేది. కానీ అన్నకు హరీష్ రావుకు దూరం కాకుండా చేసింది ఇది పక్క, అంతేనా? అట్లా ఏం లేదు. కానీ హరీష్ రావు అనే వ్యక్తి 100% బీఆర్ఎస్ ఉంటాడు. బీఆర్ఎస్ 100% మంచి వ్యక్తి. అదే నీకు మధ్యలో కొద్ది లుకలుకలు ఉన్నాయి కదా. లుకలుకలు అనేటి ఆమెకి ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చెప్తారు. ఇలా కేటీఆర్ గారు ఢిల్లీ పోయి కేటీఆర్ ఆమె జైలు ఉంటే ఎన్నిసార్లు ఢిల్లీ పోయిండు. మరి నీ వల్ల పార్టీకి కొంచెం అంతో ఇంతో జైలుకు పోతే డ్యామేజ్ జరిగింది. చేసిందా నిరూపణ అయిందా? నిరూపణ కాలే. కానీ అప్పుడైతే మా బండలు వేసారు కదా ఎవరు ప్రతిపక్ష వాళ్ళు. మీరేం చేసి మేము ఆమె ఎలాంటి తప్పు చేయలేదని హరీష్ రావు గాని కేటీఆర్ గారు గాని 24 గంటలు వీళ్ళే బాగా తిన్నారు, వీళ్ళు అవినీతి చేసిరు అని ఇంటామే అంటుంది కదా. ఇంటామే మంది అక్కడ వెనకకెళ్ళి చెప్పిన వాళ్ళు ఉంటారు కదా. చెప్పేటోళ్ళు ఆమె చెప్పేటోళ్ళు చెప్తే ఇప్పుడు బయట చెప్తేనే పొల్యూట్ అవుతుంది మైండ్. ఇట్లా ఇంటదంతో కాదు. ఇగో నిన్న మొన్న మన పవన్ కళ్యాణ్ నేను వస్తా నవ తెలంగాణ నవ నిర్మాణ తెలంగాణ అంటాను. మరి ఇదేంది? మన దగ్గర తెలంగాణలో సినిమా యాక్టర్లను ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? మీకు తెలియని కాదు. కానీ అంటే ఆయన భాష బాగలేదు. ఫస్ట్ భాష అనేది ఆయన అట్లా ఉరికిస్తే ఈ ఉన్న ఎవరో అది ఆంధ్రలో నడిచింది. తంతం గుద్దుతాం, గల్లబట్టి కొడతాం, చెప్పుతో కొడతాం, అది ఆయన నడిచింది. మళ్ళీ ఇప్పుడు ఆయనకి రివర్స్ అవుతాయి. అంతే కదా, మరి అంతే అవుతుంది. మన మాటలు బట్టే మనకు వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆయనకు అంటే ఆయన ఫాలోవర్స్ ఎవరైతున్నారో అది వాళ్ళే ఆలోచించుకోవాలి. అరే మరి ఈయన తంతామంటాడు, గుజుతామంటాడు. మరి ఇప్పుడు మనం కూడా ఈ భాష మాడితే మరి మనలో కూడా తంతామంటారు, గుజుతామంటారు, హిందీ ఇదంతా అని అనుకోవాలి కదా. చూద్దాం, అది కాలం నిర్ణయిస్తుంది నిర్ణయిస్తుంది. సో మొత్తం మీద సర్పంచ్గా సక్సెస్ మా మట్టుకైతే మేము సక్సెస్ఫుల్ గా. మళ్ళీ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. దేశాయిపల్లి అనేది ఒక అంతే. అంటే వాళ్ళు చేశారు కదా మేడం. మీరు అంటే ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అనుకుంటున్నాం, మేము తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. మరి ఎప్పటికి గ్రామ పంచాయతీలు ఉండాలా మేడం? మరి మీరు రోజు గ్రామ పంచాయతీలు ఉండాలి, వార్డు నెంబర్లు వేసుకోవాలి, తిరగాలి. ఆ సీజనల్ వ్యాధులు వస్తాయి, ఇంకోటి వస్తుంది, రోజు పోవాలి. ఇవన్నీ ఉంటాయా? అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి. చూద్దాం. ఏం చెప్తారు ప్రజలకు? మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా భాగ్యలక్ష్మి అందుబాటులో తీర్చడానికి రెడీ. ఇద్దరు పక్క యూత్ ఖరాబ్ అవుతున్నారు కదా సార్? ఏమన్నా మా దగ్గర ఎలాంటి అది లేదు. 100% మా ఇంటికి ఒక 2 యూత్ ఉన్నారు. ఇంటికి 2 యూత్ కూడా
పని చేసుకుంటారా? జాబ్ చేసుకుంటారు, ఓకే. జాబు లేకపోతే ఎవరైనా పని ఉన్న వాళ్ళు పని చేసుకుంటారు 100%. ఖాళీగా ఉన్న వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా లేడు. మీరు ఒక్క వ్యక్తిని కూడా చూపెట్టలేరు. అచ్చా అచ్చా. మేడం మీరు ఒక మాట చెప్పండి, మీ మహిళలకు, మీరు కూడా మహిళ కాబట్టి మహిళా సమస్యల్లో దిట్టగా ఉంటూ ఎప్పటికీ కూడా మేము కూడా అన్ని చేస్తున్నాం వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎస్ అదే వాళ్ళకు అంటే మీరు ఒక సెక్యూరిటీగా ఉన్నట్టేనా అనుకోవచ్చా? ఉన్నట్టు కదా భద్రత భద్రత ఉన్నట్టు ఎప్పటికీ ఇక మేము ఉన్న రోజులకి ఎప్పటికీ అదే మీరు ఉన్న రోజులే ఉన్న రోజులు ఎప్పటికుంటాం కానీ ఎప్పటికి ఉంటారు సర్పంచ్ అనే అవునా కదా. ప్రతి సమస్యకు పరిష్కారం అయితే ఉంటుంది అనుకోవచ్చా? సో ఇదే రేపు ఉత్తమ గ్రామ పంచాయతీలో ముందు వరుసలో ఉండే అవకాశాలు పక్కా ఉండాలి. మాటిస్తున్నారా? షూర్. 100%. అట్లా ఏది మీ పాలక వర్గం, మీరు, మీ పాలక వర్గం, మీ సిబ్బంది అలా నడుచుకుంటారు అనుకోవచ్చా? సిబ్బంది కూడా నెంబర్ 1 ఉన్నారు. పాలకవర్గం పాలకవర్గం నెంబర్ 1 ఉన్నారు. పాలకవర్గంలో కూడా మేము వార్డు మెంబర్లు అంతా యూత్ పిల్లలు చూద్దాం. మీరన్నా అంటే ముందు వరుసలో ఉంటుందా అది కాలం నిర్ణయిస్తుంది. మళ్ళీ నేను ఒకసారి అంటే నేను కాకుండా మా తరపున ఇంకెవరన్నా వచ్చి ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సిద్ధమే అనుకోవచ్చా? సిద్ధమే. షూర్. మెల్ల చెప్తున్నారు. సిద్ధం సార్. గట్టిగా చెప్పండి సార్. గట్టిగా ఎప్పుడే గట్టిగా చెప్పండి. దేనికైనా సిద్ధమని చెప్పండి. దేనికైనా సిద్ధంగానే ఉంటాం. సో గ్రామాన్ని ముందు వరుసలో పెడతాం. ముందు వరుసలో 100% పెడతాం. షూర్, తప్పకుండా. గ్రామానికి నేను నిలబడి చేస్తామని అచ్చా, మా దగ్గర చెప్పండి. పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంది. ఓకే. మన సారీ. తెలంగాణలో మొదటిసారి. రెండవది ఇక్కడ నీకు 100% మళ్ళీ పవిత్రమైంది. ఓకే. కాళేశ్వరం నుంచి వచ్చే ఈ వరద కాలువ 5 గంగల నీళ్లు కూడా దీని నుంచి ముందు వెళ్ళిపోతాయి. అది చాలా పవిత్రమైన ప్రముఖం ఇక్కడ దేవాలయం. దేశాయపల్లికి అదొక దేశాయపల్లికు చుట్టూ గ్రామాల చుట్టుపక్కల అంటే ఇక్కడ ఉంది కాబట్టి మనకు చాలా మంచిది. అన్ని అనుకున్న పనులు 100% అన్ని అవుతాయి అనేది. దేవాలయం పెద్దదే, మంచిది. అంతేనా? మీ పాత్ర ఏమైనా ఉంది అందులో? ఉంది. మా విలేజ్ లో అందరం కలిసి నిర్మించుకున్నదే. అందరం విలేజ్ అందరం కలిసి నిర్మించుకున్నాం. ఓకే. ఇప్పుడు మీ ముంగట ఒక 2 సమస్యలు అయితే ఉన్నాయి. ఏంటిది? స్కూల్ ఒక్కటి అక్కడి నుంచి తీసుకురావాలి, 2 మూడో టీఎంసీ వాటర్ కు వీళ్ళకు నష్టపోయే వాళ్ళకి నష్టపరిహారం 1 టైం సెటిల్మెంట్ కావాలి కుటుంబాలది. అంతే అంతే కదా. సో ఈ రోడ్ ఒకటి ఏది విలాసాగరా ఇది అన్నారు కదా, విలాసాగర్ రోడ్ ఒకటి. ఈ మూడు పనులు ఉన్నాయి. అచ్చా, 2 కాదు 3 పనులు ఉన్నాయి. పక్క అయితే అనుకోవచ్చా మీ ఆయంలో? మేము 100% కృషి జస్ట్ చూద్దాం. సో ఇదండి మ్యాక్సిమం సార్ ద్వారా మీకైతే అందించగలిగాం. మేడం నమస్కారం సార్. నమస్కారం.